మన ఇండియాలో నార్త్ రాష్ట్రాలు అయినటువంటి బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, అదేవిధంగా ఢిల్లీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాలలో ఎక్కువగా రాజా ఖైనీ, హమారా ఖైనీ, తుమారా ఖైనీ, టొబాకో కోటెడ్ బై కెమికల్ పౌడర్స్, వీటన్నిటికీ మంచి మంచి పేర్లు తగిలిచ్చి ఆ మసాలా ఈ మసాలా అని అమ్ముతున్నటువంటి వ్యాపారులు. అవి తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయి, మంచి స్మెల్ వస్తున్నాయి అని వాటిని చప్పరిస్తూ నాలుక కింద పెట్టి మీద పెట్టి చప్పరిస్తూ ఉన్నటువంటి వాళ్లకు క్యాన్సర్ రోగాలు ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళ యొక్క బ్లడ్ డ్రై అయిపోతుంది. బ్లడ్ డ్రైవ్ కావటంలో ఆ యొక్క కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ వలన బ్లడ్ ప్యూరిఫై అనేటటువంటిది ఉండదు. అది అందరికీ స్ప్రెడ్ అవుతుంది. అక్కడ అది ఫ్యామిలీ మెంబర్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా స్ప్రెడ్ అయ్యి అది క్యాన్సర్లు గాను, క్యాన్సర్ గడ్డలు గాను, నోటిలో పుండులు గాను, పళ్ళ కింద పుండు గాను, నాలుక కింద పుండు గాను, ఇవన్నీ అనేక రకరకాలుగా ఉన్నటువంటి ఈ నోటిలో పుండ్లు చివరకు ఈ నోటి నుండి తినేటటువంటి ఆహారం ఎటు నుంచి అయితే బయటకు విసర్జించబడుతుందో అక్కడ కూడా ఈ పుండ్లు, ఈ దురద, ఈ చీదర, ఇవన్నీ ఫైల్స్ ఇట్లాంటివన్నీ రావటానికి ఆస్కారం ఉన్నదని చెప్పి ఆయుర్వేదిక్ డాక్టర్లు, అదేవిధంగా అలోపతిక్ డాక్టర్లు చెప్పటం జరుగుతుంది. వాళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు తింటూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, హాస్పిటల్లో జాయిన్ అవుతూనే ఉంటారు. చచ్చేవాడు చస్తూనే ఉంటాడు, పుట్టేవాడు పుడుతూనే ఉంటాడు, మాకు గవర్నమెంట్ ఏమీ చేయటం లేదని ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు అని అంటున్నారు మేధావి వర్గం. ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.